ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో కొన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశామని, మరికొన్ని పనులకు నేడు శంకుస్థాపనలు చేశామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నగర పరిధిలోని చెరువు కొమ్ముపాలెం సైడ్ కాలువ ప్రారంభోత్సవం, కొత్త మామిడిపాలెంలో సీసీ డ్రైన్లు, వంతెన నిర్మాణం, 18వ డివిజన్లో అన్నవరపాడు మొదటి లైన్ నుండి బ్యాంక్ రోడ్డు నానుకుని సైడ్ కాలువలు, రామ్నగర్ గ్రీన్ బెల్ట్ ఏరియాలో సీసీ రోడ్ల నిర్మాణం, భూమి పూజ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక రకాలుగా అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామంటూ తెలిపారు. ఈ నెల 17వ తేదీతో కౌన్సిల్ పూర్తవుతుందని, 21 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కూడూరు వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ కార్పొరేటర్ చింతపల్లి గోపి, రాచగర్ల వెంకట్రావు, పల్లపోత వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేయర్ గారు మొత్తం మీద 18వ డివిజన్లో 2, అదేవిధంగా 15 డివిజన్లో ఒక 2, ఇంకొకటి 4 ఓపెనింగ్లు శంకుస్థాపనలు చేశాం. దగ్గర 2,73,00,000కి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కానీ, కొన్ని అయిపోయిన రోడ్లకు ఓపెన్ చేయటం కానీ, డ్రైనేజ్ చేశాను. అదేవిధంగా 17లో దగ్గర 20 ఓపెనింగ్లు కూడా పెడుతున్నాం. దగ్గర 21 కోటికి ఆ రోజు ఓపెన్ చేయబోతున్నాం. ఏదంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేజర్గా డ్రైన్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా కావాల్సిన దగ్గర రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. రేపు 17వ తారీఖు కౌన్సిల్ కార్పొరేట్లో కూడా టైం అయిపోతుంది కాబట్టి ఎవరి డివిజన్లో వాళ్ళ ఇదివరకు కంప్లీట్ చేసినవి అన్నీ కూడా ఆ రోజు మార్నింగ్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మిగతాయి కూడా మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని కూడా తర్వాత మనం పెట్టుకుందామని చెప్పి ముందు చేసిన పనులకి వాళ్ళ టైం కూడా ఆ రోజు ఈవినింగ్ 4 గంటలకి కార్పొరేషన్ కౌన్సిల్ కూడా లాస్ట్ కౌన్సిల్ ఆ రోజు పెట్టడం జరిగింది కాబట్టి దానికి ముందుగా వాళ్ళ డివిజన్లో చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా 15వ డివిజన్లో సర్వీస్ రోడ్ ఏదైతే సిమెంట్ రోడ్ ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఫౌండేషన్ వేసాం, రేపటి నుంచి మొదలు పెడతారు. అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనకి మామిడిపాలెం దగ్గర కూడా, కొత్త మామిడిపాలెం దగ్గర కూడా 2 బ్రిడ్జీలు ఉన్నాయి. అవి చిన్న కలవర్ట్స్, అది నల్లవాగిపోయే బ్రిడ్జీలు. చిన్న వర్షం పడితే అటు ఇటు అంతరాయం ఉండేది, దానికి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసాం. అదేవిధంగా ఇంకోటి కూడా అది అయిపోగానే ఇంకోటి కూడా చేస్తాం. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా పోల్స్ కూడా ఎక్కడెక్కడ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ కూడా అన్నీ కూడా బెండ్ అయి ఉంటే ఆ పోల్స్ని కూడా చేసి ఇక్కడి నుంచి లైటింగ్ కావాలని చెప్పారు. దాన్ని కూడా లైటింగ్ ఇది కూడా డీఈతో మాట్లాడాను. రేపటి నుంచి ఆ పని మొదలుపెట్టి ఆ బ్రిడ్జ్ అయిపోయే లోపల ఈ స్తంభాలు కానీ ఇవన్నీ కూడా పనులు అయిపోయేటట్టుగా చర్యలు తీసుకున్నాం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన దగ్గర కూడా గ్యాస్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఏందనేది కూడా వాళ్ళతోటి మీటింగ్ పెడుతున్నాం. మీటింగ్ పెట్టి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మన పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నాం, మన ఒంగోలు వరకు ఎట్లా ఉన్నాయి, హోటల్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మీటింగ్ పెడితే కానీ మనకు కరెక్ట్ పిక్చర్ రాదు. దాన్ని కూడా తొందరలోనే తీసుకుంటాం. ఎక్కడైనా కూడా యుద్ధాలు ఇలాంటివి జరిగి ఇబ్బందులు జరిగేటప్పుడు మనం ముందుగానే ముందు చూపుతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని ఈరోజు కర్ణాటకలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే సిటీలో ఇవన్నీ ఆపేయటం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలని చెప్పేసి మేము కూడా చూస్తాం. దానికి ఏమన్నా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.